శర్మిష్ఠా పనోలి ఈమె గురించి మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది. పోలీసులు ఈమెని అరెస్ట్ చేసిన వీడియోస్ ని మీరు సోషల్ మీడియాలో అయితే చూసే ఉంటారు. వెస్ట్ బెంగాల్ పోలీసులు ఈమెను అరెస్ట్ చేయడానికి దాదాపుగా 1500 కిలోమీటర్లు ప్రయాణించి గురుగ్రామ్ లో అయితే ఈమెను అరెస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత వెంటనే ఈమెను కోర్టులో కూడా హాజరుపరిచారు. కోర్టు కూడా ఈమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని అయితే విధించింది. పోలీసులు సినిమా రేంజ్ లో అయితే ఈమెను అరెస్ట్ చేశారు, అంతా బాగానే ఉంది. కానీ ఇంతకీ ఈమె చేసిన తప్పేంటి, అసలు ఈమె ఎవరు అని మీకు డౌట్స్ అయితే వచ్చే ఉంటుంది. శర్మిష్ఠా పనోలి ఈమె పూణేలో ఉన్న ఒక లా కాలేజ్ లో లా అయితే చదువుతూ ఉన్నారు. అండ్ దీంతో పాటు ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. రాజకీయంగా సామాజికంగా జరిగే అంశాలపైన ఈమె తన అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉంటుంది. అయితే మనందరికీ తెలుసు, పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దానికి రిటైలేషన్ గా మన భారత్ తెచ్చి ఆపరేషన్ సింధూర్ నైతే చేసింది. ఈ సమయంలో ఈమె ఫాలోవర్స్ లో పాకిస్తాన్ కి చెందిన ఒక వ్యక్తి ఈ దాడి గురించి కొన్ని ప్రశ్నలు అయితే ఈమెను అడిగాడు. సో దానికి రిప్లై ఇస్తూ ఆమె మహమ్మద్ ప్రవక్త గురించి అండ్ ముస్లింల గురించి కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే వాడింది. అండ్ దీంతో పాటు బాలీవుడ్ హీరోలు పెహల్గామ్ ఉగ్రదాడి పైన రియాక్ట్ అవ్వకపోవడాన్ని విమర్శిస్తూ వీడియోను కూడా చేశారు. సో ఇక్కడ నుంచే ఈమెకి అసలు ప్రాబ్లం అయితే మొదలైంది. వెస్ట్ బెంగాల్ లో చాలా మంది ముస్లింలు తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రోడ్డెక్కారు. కొంతమంది ముస్లింలు అయితే ఈమె పైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని కూడా వాడారు. సో దీని తర్వాత ఈమె ఆ వీడియోస్ ని డిలీట్ చేసి దానిపైన వివరణిస్తూ అలా మాట్లాడినందుకు అపాలజీ కూడా చెప్పింది. అయినా కానీ మమతా గవర్నమెంట్ కి వెస్ట్ బెంగాల్ లో ఎటువంటి సమస్యలు లేనట్లు ఒక ఉద్యమంలా చేసి ప్రెసెంట్ ఈమెనైతే అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి.